అందరికీ హాయ్, వెల్కమ్ టు ఉద్దానం న్యూస్. నేను మీ లోకనాథం కాళ్ళ. ఈరోజు ఫిబ్రవరి 17. ఈ రోజుకి ఒక విశిష్టత ఉంది. ఏంటి అంటే ఈ రోజుని సత్యాన్వేషణ దినంగా చాలామంది సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా సైన్స్ ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులు, సత్యం అంటే నిజం కోసం ఎల్లప్పుడూ ఆలోచించేవాళ్ళు. ఎందుకంటే మన ఈ ప్రపంచంలో అనేక రకాలైన అబద్ధాలు అనేవి పుకార్లుగా షికారులు చేస్తూ ఉంటాయి కదా. మరి అనేక నిజాలు అనేవి ఇదే సందర్భంలో కప్పివేయబడుతుంటాయి అన్నమాట, తొక్కి వేస్తూ ఉంటారు. అలాంటిదే ఒక సందర్భం ఏంటంటే గియోనార్డో బ్రూనో అనే ఒక ఇటాలియన్ తత్వవేత్త. యాక్చువల్గా ఈయన ఒక క్రిస్టియన్ చర్చ్కి ఫాస్టర్ అయినప్పటికి కూడాను, మతాధికారి అయినప్పటికి కూడాను, ఈయనకి ఆ క్రిస్టియన్కి సంబంధించిన మతాధికారులే చాలా ఘోరంగా, చాలా క్రూరంగా సజీవ దహనం చేసిన పరిస్థితి. సజీవ దహనం అంటే చేతులను కిందికి, కాళ్ళను పైకి వేలాడదీసి ఆయన్ని కింది నుంచి మంట పెట్టి ఆ ప్రజలందరి మధ్యలో ఆయన్ని కాల్చివేశారనమాట. అసలు ఎందుకు బ్రూనోని కాల్చివేశారు? ఎందుకు ఫిబ్రవరి 17ని మరి సత్యాన్వేషణ దినంగా సెలబ్రేట్ చేసుకున్నారో ఒకసారి చూద్దాం. గియోనార్డో బ్రూనో ఒక ఇటాలియన్ దేశపు తత్వవేత్త. బైబిల్కి విరుద్ధమైన సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రబోధించినందుకు క్రైస్తవ మత పెద్దలు బ్రూనోని సజీవ దహనం చేశారు. ఇతను కూడా క్రైస్తవ సన్యాసే, కానీ ఇతను క్రైస్తవ పెద్దలు ఆమోదించిన భూకేంద్రక సిద్ధాంతాన్ని నమ్మలేదు. ప్రతి నక్షత్రం చుట్టూ గ్రహాలు ఎలా తిరుగుతాయో భూమి లాంటి భూములు విశ్వంలో ఇంకా ఎన్నో ఉన్నాయని ఇతను నమ్మేవాడు. 1548లో ఇటలీలోని జన్మించిన గియోనార్డో బ్రూనో కోపర్నికస్ సిద్ధాంతానికి ఆకర్షితుడైనాడు. 1972లో మత గురువుగా అభిషిక్తుడైనప్పటికీ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం వలన ఇతని మీద అనేక అభియోగాలు పెట్టారు. ఎందుకు? ఇతని మీద మత బోధకులకి కోపం వచ్చిందనమాట. భూమికి సూర్యునికి అంతము ఆరంభం ఉండదని అప్పుడుండే మత పెద్దల తాలుగా ఆలోచన. అందువల్ల బ్రూనో పైన 130 రకాల కేసులు పెట్టి 1591 సంవత్సరంలో అతన్ని గాలి వెలుతురు వెళ్ళని ఒక గదిలో పెట్టి ఎన్నో చిత్రహింసలకు గురి చేశారనమాట. ఎన్నో రకాలుగా చిత్రహింసలకు గురి చేసినప్పటికీ అనేక రకాలుగా ఆయన్ని ప్రెజర్ చేసి నువ్వు చెప్పింది తప్పు, నువ్వు తప్పు చెప్పావు అని ఒప్పుకోమని ప్రతిరోజు మత పెద్దల నుంచి అతనికి వర్తమానాలు రోజు మెసేజ్లు వెళ్ళేవి. ఎంత మెసేజ్లు వెళ్ళినప్పుడు కూడాను బ్రూనో ఏం చెప్పారంటే, భూమి ఎప్పుడు కూడాను మీరు అనుకునేటట్టు బల్లపరుపుగా ఉండదు. మరి భూమి అనేది సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది. అలాగే సూర్యుడు నక్షత్రము, సూర్యులాగే చాలా నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాల చుట్టూ కూడాను అనేక రకాల గ్రహాలు తిరిగే అవకాశం ఉంటుందని ఆయన అప్పట్లో చెప్పారనమాట. ఎంత చెప్పినా కూడాను ఆయన వినకపోవడం వల్ల బ్రూనోని మతద్రోహిగా, సైతోన్గా, రెచ్చగొట్టే ఉపన్యాసుడిగా, మతానికి పరమ శత్రువుగా ప్రకటించి ఒక్క రక్తం బొట్టు నష్టపోకుండా అగ్నికి ఆహుతి చేయాలని మరణశిక్షకు ఆదేశాలు జారీ చేశారు. 1600 సంవత్సరము ఫిబ్రవరి 17న మత పెద్దల ఆదేశాల మేరకు ఇనుప సంఖ్యలతో బ్రూనోని బంధించి పెడరెక్కలు విరిచికట్టి తాను నమ్మిన సత్యాన్ని ప్రజలకు చెప్పనీయకుండా ఉండడానికి వీలుగా నాలుకను ఇనుపు తీగలతో చుట్టి నోటికి అడ్డంగా గుడ్డను కట్టి రోమ్ నగర వీధుల గుండా ఊరేగిస్తూ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఎవరు ఏ పని చేసినా ఎలాంటి శిక్ష తప్పదంటూ హెచ్చరిస్తూ నినదించారన్నమాట. బ్రూనో ఆశయాల వల్ల ప్రభావితమైన ప్రజలు వీధిలో బారులు తీరి కళ్ళనీళ్ళ పర్యంతమయ్యారు. బ్రూనోను ఊరేగిస్తూ
పేద మత సన్యాసులు నివసిస్తున్న భవన సముదాయం మధ్యలో వజ్రశిలగా నిలిచే నిలవెత్తు స్తంభానికి బంధించి అతని నోట కట్టిన గుడ్డను ఇనుప తీగను తొలగించి తన తప్పును ఒప్పుకున్న క్షమించి బతకనిస్తామన్నారు. కానీ బ్రూనో, నా మరణశిక్ష నాకన్నా మిమ్మల్ని ఎక్కువ యాతన పెడుతుంది. దీనికి కారణం నేను పలికే నిజాలు. నేను నమ్మిన సిద్ధాంతం ఖచ్చితమైనది, సత్యమైనది. నేను ఏ తప్పు చేయలేదని తేల్చి చెప్పాడు. బ్రూనో కాళ్ళ వద్ద ఆముదంలో ముంచిన గుడ్డలను వేసి నిప్పంటించారు. బ్రూనో పాదాలకు మంటలంటుకొని కొద్ది కొద్దిగా ఎగసిపడుతూ శరీర భాగాలను దహించి వేస్తున్న తన కనుబొమ్మలు వెంట్రుకలు కాలుతూ సజీవ దహనం అయిపోతూ కూడాను సత్యం ఎల్లప్పటికీ శాశ్వతమైనది, విశ్వం గూర్చి సత్యాన్ని త్వరలో ప్రజలు తెలుసుకుంటారని నినదిస్తూ మరణించాడు. 30 సంవత్సరాల తర్వాత చాలామంది మేధావులు ఈ బ్రూనో చెప్పిందే నిజమని, అప్పుడు మత అధికారులు చాలా తప్పు చేశారని గుర్తించి బ్రూనో కోసం ఒక స్మారకార్థం, ఒక స్తూపాన్ని అక్కడ నిర్మించారు. ఆ తర్వాత కాలంలో సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని పలు సభలతో ప్రపంచం మొత్తం ఆమోదించిందనమాట. ఇది బ్రూనోకి సంబంధించిన ఒక గొప్ప విషయం అన్నమాట.